బట్టతలతో వరి అవుతున్నారా? డోంట్ వరీ. కేహా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ లో మోస్ట్ అడ్వాన్స్డ్ FUE టెక్నాలజీతో మీ బట్టతలకి శాశ్వత పరిష్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాజేష్ గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే అండి. సార్, వాకింగ్ చేయడం మంచిదా కాదా? ఎందుకంటే కొద్దిమంది డాక్టర్స్ ఏమో అసలు వాకింగ్ చేయొద్దు అంటారు, కొద్దిమంది ఏమో వాకింగ్ చేస్తే మంచిది అంటూ ఉంటారు. సో చాలా మంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో వాకింగ్ చేస్తే వచ్చే ప్రయోజనాలు ఏంటి, దుష్ప్రభావాలు ఏంటి? సో ఇది ఒక క్లారిటీ డెఫినెట్లీ కావాలండి. నా ఒపీనియన్లో వాకింగ్ అనేది బెస్ట్ మెథడ్ ఆఫ్ ఎక్సర్సైజ్. బెస్ట్ మెథడ్. కొన్ని ఎక్సెప్షన్స్. ఎక్కడ కొన్ని ఎక్సెప్షన్స్ అంటే ఎవరికైతే మోకాళ్ళు జాయింట్స్ అరిగిపోయి ఉంటాయో, ఎముకలు వీక్గా ఉంటాయో, కండరాలు వీక్గా ఉంటాయో, బ్యాలెన్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయో, ఇలాంటి వాళ్ళు అంటే నరాల బలహీనత, ఆస్టియో ఆర్థరైటిస్, ఇలాంటి వాళ్ళకి ఎస్, ఇది అడ్వైస్ తీసుకొని చేయాల్సిన థింగ్. అదర్వైజ్ ఒక హెల్దీ పర్సన్కి ఏ ఏజ్ అయినా కానీ బెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ వాకింగ్. దాంట్లో డౌటే లేదు. వాకింగ్ వల్ల వచ్చే కొన్ని బెనిఫిట్స్, ఫర్ ఎగ్జాంపుల్ మనం రెగ్యులర్గా వాకింగ్ చేసుకుంటూ వెళ్తే, ప్రతి సంవత్సరం వాకింగ్ మనం కంటిన్యూస్గా చేసినట్టు ప్రతిరోజు మీకు లైఫ్ స్పాన్ అనేది పెరుగుతుంది. అంటే మీ జీవితకాలం పెరుగుతుంది. సాధారణంగా వయసు క్రమేణా వచ్చే మార్పుల్లో మెమరీ ప్రాబ్లం అనేది వస్తుంది. 80 years రాగానే కాస్త మెమరీ మందగించడం ఇట్లాంటివి కామన్గా గమనిస్తుంటాం. ఇలాంటిది తక్కువగా ఉంటుంది ఎవరైతే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేశారో వాళ్ళలో. ఓకే. సో ఇవి లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ చెప్తున్నాను. షార్ట్ టర్మ్ బెనిఫిట్స్ అంటే ఫుల్ లైఫ్ స్పాన్లో చూసుకొని మాట్లాడితే, రెగ్యులర్గా వాక్ చేసిన వాళ్ళకి హార్ట్ పరంగా హెల్త్ బెటర్గా ఉంటుంది, బ్రెయిన్ ఫంక్షనాలిటీ బెటర్గా ఉంటుంది. ఓకే. మస్కిలో స్కెలిటల్ సిస్టమ్ అంటే కండరాలు ఎముకలకి సంబంధించిన మొత్తం ఫంక్షనాలిటీ బెటర్గా ఉంటుంది. కామన్గా మనం చూసే డయాబెటీస్, హైపర్ టెన్షన్, హై కొలెస్ట్రాల్, ఇవన్నీ ఇంప్రూవ్ అవుతాయి. ఇదంతా డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ అండి, నేనేదో చెప్పేది కాదు. ఇది బ్లాక్ అండ్ వైట్తో ప్రూవ్ చేసిన ఎవిడెన్స్. డయాబెటిక్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా తిన్న తర్వాత వాక్ చేయాలి అని అంటుంటారు కదా సార్? 100% వాకింగ్ ఈజ్ ఎసెన్షియల్. ఈ డయాబెటిక్ గురించి పర్టికులర్గా మాట్లాడితే, ఎవరైతే ప్రాపర్గా వాక్ చేస్తారో, ఈ ప్రాపర్ వాకింగ్ అంటే రికమెండేషన్ ఏంటంటే ప్రతి 10 నిమిషాలకు 1 కిలోమీటర్, యావరేజ్ చొప్పున అరౌండ్ 30 minutes పర్ డే నడవాలి, కవరింగ్ 3 kilometers. ఇలా నడిచిన వాళ్ళల్లో పర్టికులర్గా డయాబెటీస్ గురించి మాట్లాడుతున్నప్పుడు వీళ్ళల్లో రిక్వైర్మెంట్ ఆఫ్ మెడిసిన్ తగ్గుతుంది, ఇన్సులిన్ డోసెస్ తగ్గుతాయి, ఫ్యాట్ కంటెంట్ తగ్గుతుంది, కండరాలు బెటర్గా ఉంటాయి, లాంగ్ టర్మ్ షుగర్ కంట్రోల్ బెటర్గా ఉంటుంది. ఇలాంటి బెనిఫిట్స్ ఉన్నప్పుడు వాకింగ్ ఈజ్ డెఫినెట్లీ ఎసెన్షియల్ ఇట్లాంటి కండిషన్స్లో, పర్టికులర్గా డయాబెటీస్. సార్, ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా వెయిట్ ఉన్న వాళ్ళకే వస్తూ ఉంటాయి. వాళ్ళేమో పాపం వెయిట్ ఉన్నాం కదా, వెయిట్ తగ్గాలి అని చెప్పేసి వాకింగ్కి వెళ్తూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళు, మీరు వెయిట్ ఉన్నారు, మీరు నడవకూడదు, ఎందుకంటే మీ బాడీ టోటల్ బాడీ వెయిట్ మొత్తం నీ పైన పడతాయి కాబట్టి, మోకాళ్ళ పైన పడతాయి కాబట్టి నడవద్దు అంటారు. వాళ్ళకి ఏంటి సొల్యూషన్? సో ఇక్కడ ఇట్లాంటి కండిషన్స్ ఏవైతే మనకి మోకాళ్ళు దెబ్బతిని ఉంటాయో, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే బాడీ మాస్ ఇండెక్స్ అనేది తెలుసుకోవడం ముఖ్యం. సో ఎంత తగ్గాలి, దీన్ని ఒక గ్రేడెడ్ ఫ్యాషన్లో, అంటే ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అని. సో ఏదో 4 రోజులు 4 నెలల్లో కాకుండా స్లోగా వెయిట్ తగ్గే విధంగా ప్లాన్ చేయాలి. ఓకే. ఈ రికమెండేషన్ ఏంటంటే 0.5 kilograms పర్ వీక్, నెలకి 2 కిలోలు తగ్గే విధంగా మనం పెట్టుకోవాలి. చాలా మందికి ఆ ఓపిక ఉండదు, బట్ ఇలా చేస్తే ఇన్స్టెంట్గా తగ్గిపోవాలి, బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ బెటర్గా ఉంటాయి. అండ్ మీరు చెప్పిన పర్టికులర్ కండిషన్ ఎవరికైతే మోకాళ్ళు అరిగిపోయి ఉంటారో వాళ్ళల్లో కూడా ఇలాంటివి సాధ్యమే. మనం వెయిట్ తగ్గే కొద్దీ మన ఎక్సర్సైజ్ కేపబిలిటీస్ ఇంప్రూవ్ అవుతాయి, మన స్టామినా ఇంప్రూవ్ అవుద్ది, మన పేస్ ఇంప్రూవ్ అవుతుంది, మన చురుకుదనం బెటర్ అవుతుంది. సో టార్గెట్ ఓరియంటెడ్గా చేసుకుంటూ పోతే మీకు డెఫినెట్గా గ్రేడెడ్ ఫ్యాషన్లో వాకింగ్ బెనిఫిట్స్ వస్తాయి. మరి ఇక్కడ ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ కండిషన్, సపోజ్ బాగా మోకాలు చెప్పులు అరిగిపోయి ఉన్నాయి, సాధ్యమే కావట్లేదు నడవడం, వీళ్ళకి హైడ్రోథెరపీ అంటే వాటర్ పరంగా చేసే ఎక్సర్సైజ్, అలాంటివి చేస్తే కూడా యూ విల్ బర్న్ క్యాలరీస్. ఎప్పుడైతే సపోజు మనము వెయిట్ పరంగా చూసుకొని ఒక 5% మీరు వెయిట్ తగ్గగలిగితే, దిస్ 5% వెయిట్ లాస్
చాలా పెద్ద ఇంపాక్ట్ చూపిస్తుంది మన వాకింగ్ కెపాసిటీలో. ఓకే. అదే విధంగా ఇప్పుడు అసలు చిన్న ఏజ్‌లోనే మోకాళ్ళ నొప్పులు చూస్తా ఉన్నాం సార్ మనం. ఇంతవరకు ఏంటంటే అసలు మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు నడవచ్చా? నడవకూడదా? ఏంటి? ఎట్లా అనేది డిస్కస్ చేసాము. అసలు ఈ చిన్న ఏజ్‌లోనే మోకాళ్ళ నొప్పులు రావడానికి రీజన్ ఏమై ఉంటుంది? సో మోస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఇక్కడ ఏంటంటే మీరు అన్నట్టు వెయిట్, డిస్ప్రపోర్షనేట్ వెయిట్, అంటే హై బాడీ మాస్ ఇండెక్స్ ఉన్న వాళ్ళకి ఎర్లీగా జాయింట్లో ప్రాబ్లం వస్తుంది. ఓకే. ఇవన్నీ న్యాచురల్ పద్ధతుల గురించి చెప్తున్నాను. ఇంజురీ పరంగా వచ్చేది మళ్ళీ వేరు. అది స్పోర్ట్స్ పరంగా. ఇక్కడ అవే కాకుండా మనం తినే ఆహారంలో పోషకాహార విలువలు తగ్గిపోయినాయి. ట్రేస్ ఎలిమెంట్స్, కాల్షియం, మెగ్నీషియం, జింక్, ఫాస్ఫరస్ ఇలాంటివన్నీ కూడా ఇంపార్టెంట్ బోన్ అండ్ మజిల్కి. అలాగే విటమిన్ లోపాలు కూడా చాలా ఎక్కువ. పర్టికులర్గా మజిల్ అండ్ బోన్ గురించి మాట్లాడితే వైటమిన్ డి, వైటమిన్ బి12 చాలా తరచుగా క్లినికల్ ప్రాక్టీస్లో చూసేది. వెరీ ఫ్రీక్వెంట్గా డెఫిషియన్సీ ఉన్న వాళ్ళనే చూస్తున్నాను. వాళ్ళల్లో ఇటువంటి సమస్యలు కూడా ఎక్కువగా చూస్తున్నాను. మీరు అన్నట్టు ఈవెన్ యంగ్స్టర్స్లో కూడా చాలా తరచుగా వెరీ వెరీ లో లెవెల్స్ ఆఫ్ విటమిన్స్ ఉన్నాయి. ఓకే. ఈ ఏజ్‌ని బట్టి కూడా అంటే వాకింగ్ కెపాసిటీ అనేది ఉంటది అని చెప్పి ఒక ఆర్టికల్‌లో చదివాను సార్ నేను. అంటే ఇంత ఏజ్ ఉన్న వాళ్ళు ఇంత దూరమే నడవాలి, ఇన్ని కిలోమీటర్లు నడవాలని ఉంది. అట్లా ఏమైనా ఏజ్‌ని బట్టి కూడా ఉంటదా సార్? సో జనరల్గా ఏంటంటే ఇప్పుడు మనం వెస్ట్రన్ వరల్డ్ని పోల్చుకుంటే ఈవెన్ 90-year-old కూడా అక్కడ ఎక్సర్సైజ్ చేయడం గమనిస్తాం. చాలా మటుకు మీరు రీల్స్లో కానీ సోషల్ మీడియాలో కానీ చూస్తుంటారు. సో ఏజ్ ఈజ్ నో క్రైటీరియా ఫర్ వాక్. ఓకే. యువర్ కంఫర్ట్ ఈజ్ యువర్ లిమిట్. మీకు ఎంతవరకు చేయగలుగుతారో అంతవరకు చేయడం. పర్టికులర్గా ఏజ్ పైబడిన వాళ్ళు, 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు మీ కంఫర్ట్ చూసుకొని మీరు నడవండి. బట్ ఇన్ జనరల్ నా రికమెండేషన్స్ ఏవైతే చెప్పానో అది జనరల్లీ యాక్సెప్టెడ్ రికమెండేషన్. ఎవ్రీ 10 minutes 1 kilometer 1 కిలోమీటర్. ఓకే. అండ్ రిక్వైర్డ్ అబౌట్ 3 kilometers per day. ఇది ఆ హాఫ్ అన్ అవర్లోనే చేయడం అనేది ముఖ్యం. అలా చేసినప్పుడే ఈ బెనిఫిట్స్ ఆఫ్ వాకింగ్ ఏవైతే మనం మాట్లాడుకున్నామో అవి వస్తాయి. ఈ మోకాళ్ళలో గుజ్జు అరిగిపోవడం అంటుంటారు కదా సార్, అది అంటే దేనివల్ల అది రీజన్ అయి ఉండొచ్చు? మోస్ట్ కామన్ రీజను న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఏవైతే మాట్లాడానో అవి. రెండోది ఇంజురీ పరంగా ఏదైతే మోకాళ్ళకి దెబ్బలు తగులుతుంటాయో అది. అది కాకుండా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ వెయిట్, డిస్ప్రపోర్షనేట్ వెయిట్. అను మన పుట్టుకతోనే ఒక స్ట్రెంగ్త్ ఆఫ్ బోన్తో పుట్టుతాం. దాని మీద విపరీతమైన వెయిట్ వేస్తే ఎన్ని రోజులు భరిస్తుంది? సో దానివల్ల కూడా మనకి ఇష్యూస్ అనేవి వస్తాయి. సార్ ఇప్పుడు జనరల్ కన్సల్టెంట్ ఫిజిషియన్ ఎప్పుడు కలవాలి, అదేవిధంగా ఆర్తోని ఎప్పుడు కలవాలి? ఎందుకంటే ఒకప్పుడు ఇట్లాంటి సెగ్మెంట్స్ ఏం లేవు సార్. బాగోలేదంటే డాక్టర్ని వెళ్ళి కలుస్తారు, అది జనరల్ అయినా ఇంకోరైనా. ఇప్పుడు మోకాలు అంటేనే టక్కన ఆర్థోపెడిక్ దగ్గరికి వెళ్తారు, తర్వాత జలుబు అంటేనే తర్వాత పల్మనాలజిస్ట్ వీళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఈ మోకాలు నొప్పులకు సంబంధించి ఒకవేళ మాకు ఏదైనా పెయిన్ వచ్చింది, మీరు నార్మల్ ట్యాబ్లెట్లు వేసుకున్నాం తగ్గలేదు, కన్సల్టెంట్ ఫిజిషియన్ని కలవచ్చా అండి? సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మీరు అడిగింది. సో స్పెషాలిటీ ఓరియంటెడ్ ట్రీట్మెంట్ అనేది ఎప్పుడు వస్తుందంటే ఒక కామన్ డాక్టరు ఇదిగోండి ఇవన్నీ నార్మల్ ఉన్నాయి, ఇక్కడ స్పెషలిస్ట్ ఇన్వాల్వ్మెంట్ కావాలి అన్నప్పుడు వస్తుంది. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకున్నాము వెయిట్ పరంగా మనకి నీ జాయింట్ ప్రాబ్లం వస్తుంది అనుకున్నాం. మరి ఆర్థోపెడిక్ సర్జన్ ఇక్కడ ఏం చేయబోతున్నారు? ఆ వెయిట్ అడ్వైజ్ అనేది ఈవెన్ అ కామన్ డాక్టర్ కెన్ గివ్. సో ఆర్థోపెడిక్ ఇన్పుట్స్ ఎప్పుడు వస్తాయి? ఏదైనా ప్రొసీజర్ చేయాలి, ఏదైనా సివియారిటీ పెరిగింది, డిస్పైట్ కన్వెన్షనల్ మెజర్మెంట్స్ స్టిల్ ప్రాబ్లం పర్సిస్ట్ అయింది, అన్నీ ట్రై చేసినా ఫెయిల్ అవుతున్నాం, అప్పుడు స్పెషలిస్ట్ ఇన్పుట్ అనేది మనకి అవసరం. సింపుల్ థింగ్స్. ఇప్పుడు నేను వెయిట్ గురించి చెప్పాను, అలాగే విటమిన్ కరెక్షన్, అలాగే జనరల్ ఎక్సర్సైజెస్, ఇలాంటివి స్పెషలిస్ట్ దగ్గర వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల్లో స్పెషలిస్టే చెప్తారు సార్, అంటే దీనికి మా దగ్గరికి రావాల్సిన అవసరం లేదమ్మా, మామూలుగా మీరు చూసుకోవచ్చు. వాళ్ళు ఆపరేటింగ్ ప్రొసీజర్లో ఎక్కువగా ఉంటారు. సో వాళ్ళకున్న బిజీ స్కెడ్యూల్లో ఇవి ఆలోచించే ఇది కూడా వాళ్ళకి ఉండదు. చాలా మంచి ఇన్ఫర్మేషన్ సార్, ఎందుకంటే ప్రతి ఒక్కరికి కన్ఫ్యూజ్ ఉన్నది. నాకు కూడా నేను మరి వాకింగ్ చేయొచ్చా లేదా, మళ్ళీ ఎక్కువ చేస్తే ఏమన్నా మోకాలు నస్తాయి అనుకుంటా ఉన్నా. కానీ ఈ వాకింగ్ చేయడం వల్ల మన ఏజ్ అనేది కూడా అంటే ఎక్కువ ఏజ్ వచ్చినా సరే యంగ్గా కనపడతా ఉంటాం అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే.